మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. మంచి చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యోగవంతమైన ఫలితాలు అంటే గ్రహ దశలనే చూస్తాం. మనకి నక్షత్రం ప్రకారం 120 సంవత్సరాలకి గ్రహ దశలు రాయబడతాయి. మన నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం అధిపతి దశ నుండి మొదలవుతుంది వింశోత్తరి మహాదశలు. ప్రతి గ్రహ దశ యోగవంతం ఇస్తుందా అని చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా ప్రకారం ఉంటే గనక యోగవంతమైన ఫలితాలు ఉంటాయి. ఎట్లాగా చూద్దాం. మీ జన్మ నక్షత్రానికి మీ జన్మ నక్షత్రం ఫస్ట్ రాసుకోండి. మీరు మీ నక్షత్రం మీకు తెలుస్తుంది, రాసుకోకలేదు. ఫస్ట్ మీ జన్మ నక్షత్రం, ఓకే. ఆ తర్వాత ఇక్కడ చెప్పినట్టు సంపత్తు తార, క్షేమ తార, సాధన తార, మిత్రతార, పరమమిత్రతార, ఇవి ప్రతి పంచాంగంలో రాసి ఉంటాయి. ఆ గ్రహాలు ఏంటో రాసుకోండి. అంటే మన జన్మ నక్షత్రానికి వేరొక గ్రహ నక్షత్రాలు మంచి చేసే నక్షత్రాలు ఉంటాయి 27 నక్షత్రాల్లో. ఇప్పుడు అశ్విని ఆ గ్రహదశలు ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ చెప్పినట్టు సంపత్తు, క్షేమ, సాధన, మిత్ర, పరమమిత్రత, ఈ 5 గ్రహాల తారాబలం ఆ దశలు అంటే మనకి 5 ఉన్న వంటి తారాబలం కుదిరిన నక్షత్రాల్లో మనకి జరిగే గ్రహ దశలు ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు అశ్విని మఖా మూలలో పుట్టారనుకోండి. అశ్వినికి పక్కనుండే నక్షత్రం భరణి, మఖాకి పక్కనుండే నక్షత్రం పుబ్బ, మూలకి పక్కన ఉండే నక్షత్రం పూర్వాషాఢ. అంటే అశ్విని మఖా మూల వారికి శుక్ర నక్షత్రాలు సంపత్తు తార, అంటే ఈ తారని సంపత్తు తార అంటారు, సంపదనిచ్చే తార, ఓకేనా. ఇట్లాగా ఉంటాయి. ప్రతి నక్షత్రానికి గుర్తుపెట్టుకోండి, ఈజీగా చెప్తాను. ప్రతి నక్షత్రం ఉన్న పక్క నక్షత్రమే మీకు సంపదనిచ్చే నక్షత్రం, ఓకే. ఇప్పుడు పరమమిత్ర తార ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అయ్యింది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ సంపత్తార అయితే అశ్విని మఖామూలకి మిగతా నక్షత్రాలు చెప్తాను. రోహిణి, హస్త, శ్రవణం. రోహిణి, హస్త, శ్రవణం అంటే చంద్ర నక్షత్రాలు క్షేమతార అవుతుంది. తర్వాత ఆర్ద్ర, స్వాతి, శతభిషం. స్వాతి, శతభిషం సాధన తార అవుతుంది. పరమమిత్ర తార చెప్పుకున్నాను, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఇంకా ఒకటి మిగిలింది ఏంటి? మిత్రతార. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర, ఓకే. ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన వారికి ఇవి. ఇప్పుడు మీరు పంచాంగం ఉండాలి, కానీ నక్షత్రాల సిరీస్ అశ్విని నుండి రేవతి వరకు నక్షత్రాలు 27 తెలిసినట్లయితే అతి సులువుగా చెప్తాను ప్రతి ఒక్కరికి. ప్రతి నక్షత్రానికి, మీది భరణి నక్షత్రం అనుకోండి, కృతిక అంటే పూర్వాషాఢ, భరణి, పుబ్బ, పూర్వాషాఢ వారికి కృతిక, ఉత్తరాషాఢ సంపత్తార అవుతుంది. అంటే భరణి వారికి పక్కన ఉన్న నక్షత్రం ఏంటి? కృతిక. పుబ్బ వారికి ఉత్తర, మరి పూర్వాషాఢ వారికి ఉత్తరాషాఢ. అంటే
మీ నక్షత్రానికి 2వ నక్షత్రమే సంపత్తార. అక్కడ నుండి మీ నక్షత్రానికి 4వ నక్షత్రం లెక్క పెట్టుకోండి. మీది ఏ నక్షత్రం అయిందో, పుష్యమి అనుకోండి. పుష్యమి ఎక్కడ ఉంటుంది? కర్కాటక రాశిలో ఉంటుంది. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. అంటే పుష్యమి వారికి ఆశ్లేష సంపత్తార అయితే, ఇదే పుష్యమి వారికి 4వ తార లెక్క పెట్టుకోండి. ఇదే పుష్యమి వారికి 6వ తార లెక్క పెట్టండి. ఇదే పుష్యమి వారికి 8వ తార, ఇదే పుష్యమి వారికి 9వ తార. సింపుల్ అన్నమాట. ప్రతి 27 నక్షత్రాలు మనకి. 27 నక్షత్రాల్లో మీరు ఏదో ఒక నక్షత్రంలో పుట్టి ఉంటారు. ఫస్ట్ మీ నక్షత్రం, తర్వాత మీ నక్షత్రానికి పక్కన ఉన్న నక్షత్రం 2వ నక్షత్రం. మీ నక్షత్రం నుంచి లెక్క పెట్టుకోండి. 4 ఏ నక్షత్రం అయితే వస్తుందో అది 4వ నక్షత్రం. మళ్ళీ 6 ఏమొస్తుందో 6వ నక్షత్రం. మీరు చేతి వేళతో లెక్క పెట్టుకోవచ్చు. 8 ఏమొస్తుందో 8వ నక్షత్రం. 9 ఏమొస్తుందో 9వ నక్షత్రం. ఇవి మనం ఏ బుక్ చూడకుండా నక్షత్రాలు 27 ప్యాటర్న్ తెలిస్తే లెక్క పెట్టుకోవచ్చు. లేదు అంటే పంచాంగంలో కంపల్సరీ రాసి ఉంటాయి. లేదంటే 27 నక్షత్రాలు చూడండి, మీకే అర్థమైపోతుంది. మీ నక్షత్రం నుంచి టిక్కి పెట్టుకుని వెళ్ళండి. 2 ఏంటి, 4 ఏంటి, 6 ఏంటి, 8 ఏంటి. అయితే ఒకటే వచ్చింది కదండి, మీద 3 అంటారు. అంటే ఇప్పుడు శుక్ర నక్షత్రాలు 3, మీకు శుక్రుడు వచ్చింది అనుకోండి, 3 రాసుకోండి. అట్లా అన్నమాట. ప్రతి గ్రహానికి 3 అంటే 3 పేర్లతో ఉంటాయి. శుక్రుడికి ఒకే పేరు మీద లేదు కదా, భరణి, పుబ్బ, పూర్వాషాఢ. అట్లా అన్నమాట. ఇలాగా 3 పేర్లతో ఉంటాయి కదా, అవి చూసుకోండి. మీ నక్షత్రానికి ఏ నక్షత్రం అయితే వచ్చిందో అది దాని తాలూకా నక్షత్రం ఏ రాశిలో ఉందో చూసుకోండి. అంతే సులువుగా. ఇప్పుడు ఒక గ్రహ దశ జరుగుతూ ఉంది. ఆ గ్రహ దశ ఏదైనప్పటికీ మీ జన్మ నక్షత్రానికి, సింపుల్ ఇది, మీ జన్మ నక్షత్రానికి ఆ గ్రహ దశ సంపత్తార అయ్యిందా, క్షేమతార అయ్యిందా, సాధనతార అయ్యిందా, మిత్రతార అయ్యిందా, పరమమిత్రతార అయ్యిందా చూసుకోండి. ఏది? ఆ దశానాథుడు నక్షత్రం. ఇప్పుడు 1 తులా లగ్న జాతకులకి రాహు దశ. ఓకే, జ్యేష్ఠలో ఉన్నారు. అంటే అశ్విని నక్షత్రం కానీ, మకా నక్షత్రం, మూలా నక్షత్రం వారికి ఆరుద్ర రాహు మహర్దశ ఏంటి, ఏమొచ్చింది? సాధన తారయింది. అంటే మంచిదే. ఈ రాహు కూడా ఏ నక్షత్రంలో ఉన్నాడో చూడండి. జ్యేష్ఠలో ఉన్నారంటే పరమమిత్రతార. అంటే ఆ నక్షత్రాధిపతి దశ మంచిది. ఆ నక్షత్రం ఏ నక్షత్రం ఉందో అది కంఫర్ట్ జోన్ లో ఉంటే ఆ దశానాథుడు కూడా ఇలాగా సంపత్తు, క్షేమ, సాధన, మిత్రతారల్లో ఉంటే మంచి ఫలి. ఇప్పుడు ఒక కుంభలగ్న జాతకులు, శని భగవానుడు శ్రవణలో ఉన్నారు. శ్రవణ అంటే ఈ లగ్నానికి 6 అయ్యింది. మరి మంచిది కాదు కదా, కరెక్టే. ఇప్పుడు ఈ ఆరుద్ర నక్షత్రానికి అసలు శ్రవణ నక్షత్రం. ఓకే, ఆరుద్ర వాళ్ళకి శ్రవణం ఏమవుతుందో చూద్దాం. ఆరుద్ర వాళ్ళకి శ్రవణ నక్షత్రం మిత్రతారయ్యింది. అంటే మీ నక్షత్రానికి ప్రజెంట్ శని మహర్దశ జరుగుతుంటే, ప్రజెంట్ ఏ దశ జరుగుతుందో ఆ దశానాథుడు మీకు సాధన తార అనే నక్షత్రంలో ఉండి అక్కడ 6వ అధిపతి అయినా ఇట్లా ఉండడం వల్ల ఫలితాలు బాగానే ఉంటాయి. మిగతావి అది భావాధిపత్యం వచ్చింది, అట్లాగే ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, దాన్ని బట్టి అన్ని ప్లస్ మైనస్లు వేసుకోవాలి. గ్రహదశ డౌన్ఫాల్ అయితే మాత్రం చెయ్యదు 6 వచ్చినప్పటికీ కూడా. ఎందుకు? ఆరుద్ర వాళ్ళకి శ్రవణ నక్షత్రం మిత్రతార అయ్యింది కాబట్టి, సాధన తార అయ్యింది కాబట్టి, సాధన తార వచ్చిన మీ జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చిన
నక్షత్రంలో శని భగవాన్ ఉన్నాడు. ఎవరు? మీ లగ్నాధిపతి. అంటే జీవితం అన్నది నెట్టుకొని బాగానే వస్తారు. ఓకేనా? అప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తే శని భగవానుడికి మరి శ్రవణ నక్షత్రం కూడా మిత్రతారయ్యింది. ఒకవేళ శని భగవాను పుష్మి, అనురాధ, ఉత్తరాభాద్ర వారైతే మిత్రతారవుతుంది. ఇట్లాగనమాట. మీ జన్మ నక్షత్రానికి ఏ ఏ తారలైతే ఉన్నాయో గ్రహాలు, ఆ గ్రహ దశలు యోగాన్నే ఇస్తాయి. ఆ గ్రహ దశల్లో ఉన్న గ్రహాలు, నక్షత్రంలో ఉన్న గ్రహాలు కూడా యోగాన్నే ఇస్తాయి. ఈ వీడియో బాగా అర్థమైంది అనుకుంటాను. సింపుల్. ఇక్కడ మీరు మీ జన్మ నక్షత్రానికి ఇందాక చెప్పినట్టు 2వ నక్షత్రం ఏంటి, 4 ఏంటి, 6 ఏంటి, 8 ఏంటి, 9 ఏంటి రాసుకొని పెట్టుకోండి. ఆ నక్షత్రాలలో మీకు ఏదైనా గ్రహం ఉండి ఆ గ్రహ దశ వస్తే సింపుల్ గా మంచి ఫలితాలే ఇస్తుంది. ఓకేనా? సింపుల్. అంతే, మంచి ఫలితాలే ఇస్తుంది. సింపుల్ గా మంచి ఫలితాలే ఇస్తుందని మాత్రం భావించగలరు. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీ జన్మ నక్షత్రం రాసుకోండి. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే వీడియో చివరి వరకు చూస్తారు. ఒకవేళ ముందు మధ్యలో ఏదైనా మిస్ అయినా మళ్ళీ అర్థమవుతుందని 1-2 సార్లు చెప్తాం అంతే. మీ జన్మ నక్షత్రానికి సంపత్తార, క్షేమతార, సాధన తార, మిత్రతార, పరమ మిత్రతారలో ఉన్న గ్రహాలు ఏమైతే ఉన్నాయో ఆ గ్రహ నక్షత్రాలలో ఏదైనా గ్రహ దశ ఉండి అది వస్తే 100% మంచి ఫలితాలే ఇస్తుంది. ఈ వీడియో సారాంశం మొత్తం ఇదే. అందుకే 27 నక్షత్రాలు రాయండి పేపర్ మీద, లేదంటే మీకు గూగుల్లో కొట్టేస్తే వచ్చేస్తాయి కదా. ఇప్పుడేమి పుస్తకాలు కూడా అక్కలేదు. 27 నక్షత్రాలు కొట్టండి. మీ జన్మ నక్షత్రం పెట్టుకోండి. ఈ 27 నక్షత్రాల్లో మీ జన్మ నక్షత్రం నుండి 2వ నక్షత్రం, 4వ నక్షత్రం, 6వ నక్షత్రం, 8వ నక్షత్రం, 9వ నక్షత్రం ఏ గ్రహాలకు వచ్చాయో చూడండి. చెప్పాను కదా, అశ్విని, మక, మూలకి పుబ్బ నక్షత్రాలు, శుక్ర నక్షత్రాలు, సంపత్తారయ్యింది. క్షేమతారేమో చంద్ర నక్షత్రాలు, మిత్రతారేమో శని భగవానుడిది, సాధన తారేమో రాహు నక్షత్రాలు, పరమ మిత్రతార బుధ నక్షత్రాలు. మీ జన్మ నక్షత్రం అనుసరించి ఈ నక్షత్రాలు ఇక్కడ నేను రాసి పెట్టిన నక్షత్రాల్లో గ్రహాలు ఉంటే ఆ గ్రహ దశలు నక్షత్రాన్ని, మీ జన్మ నక్షత్రాన్ని అనుసరించి మంచి ఫలితాలే ఇస్తాయి. అంటే అలా ఉండడం వల్ల డౌన్ ఫాల్ అయితే అవరండి. ఆ గ్రహ దశ యోగించకపోయినా సాదా సీదాగా ప్రశాంతంగా గడిచిపోతుంది. అది దీని అర్థం. అందుకే ప్రతి దానికి మనం నక్షత్రంతోనే చూసుకోవాలి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి కోరుకుంటూ నమస్తే.